దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించుచు ఆయన కొరకు సిద్ధపడుతున్న వారై ఉన్నారు. అయితే ఈ సంఘాల్లో కొన్ని విషయాలు దాగున్నాయి. వాటిని ప్రభువారు నేరుగా యోహానుకి చెప్తున్నారు. ఆ సంఘాలు ఎలాగున్నాయో, వాటి పరిస్థితులు ఎలాగున్నాయో అని చెప్తూ ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నారు. ఈ ఎఫెసు సంఘం గురించి చెప్తున్నారు. ఈ ఎఫెసు సంఘం అపోస్తల కార్యాలు 18, 19లో మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు కూడా ఆ విషయాలు మనకు కనబడతాయి. ఎక్కడ ఎలాగునా అది ప్రారంభించబడిందోనని. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడని, 7 బంగారు దీపస్తంభాల మధ్య ఆయన నడుస్తూ ఉన్నాడని ఆయన గురించి ప్రస్తావన వస్తుంది. ఆయన గురించి ప్రస్తావన తెస్తూ ఈ ఎఫెసు సంఘం ఎలాగుందో చెప్తూ, నీ క్రియలను నేనెరుగుదును, నీ సహనం కూడా నేనెరుగుదును, నువ్వు దుర్మార్గులంటే, చెడ్డ పనులు చేసేవాళ్ళంటే ఒప్పుకోలేదు. అది కూడా నాకు తెలుసు. కొంతమంది ఆయన సేవకులు కాకపోయినా మేము కూడా సేవకులమే అని వచ్చి చెప్పేవారు ఉన్నారు. వారిని బాగా పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు బాగా గమనించవని ఎఫెసు సంఘం గురించి చెప్తున్నారు. సంఘం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి వాళ్ళు ప్రభు కొరకు ప్రయాసపడిన వారుగా ఉండాల. ఎలాంటి వేదన బాధలు కలిగినా సహిస్తూ ప్రభువుల ముందుకు సాగిపోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితి బాధ సంఘానికి వస్తే దాన్ని తట్టుకోగలిగిన సిద్ధపాటు ఉండాల. అంత మాత్రమే కాదు, అబద్ధ బోధకులు ఎవరైనా వచ్చి సంఘాల్లో బోధిస్తుంటే వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి వచ్చి బలపరచాలని, వాళ్ళని లాగేయాలని ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించి అలాంటి వారిని దూరం పెట్టాల. కన్నీటి దినాల్లో అలా లేరు. చాలా చిరాగ్గా ఉంది పరిస్థితి సంఘాల్లో. ఎవరొచ్చినా పర్లేదు, సేవకుడు కాదేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది వాక్యానికి విరుద్ధమైనది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు సంఘానికి రావడానికి కుదరదు. ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించడానికి కుదరదు. ఎవరు పడితే వాడు సేవకుడుగా ఉండటానికి కుదరదు. దానికి తగినటువంటి దైవ పిలుపు ఉండాలా, దేవుని అనుగ్రహం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాల. మాదిరి లేని వాళ్ళందరూ పాదిరులు అయిపోతే ప్రపంచం ఈరోజు ఎలాగుందంటే చెప్పుకోవడానికి బహు చాండాలంగానే మారిపోయింది. క్రైస్తవత్వం అంటే జనాలకు చులకనైపోయింది. కారణం ఏంటో తెలుసా? అనేక మంది బోధకులు అయిపోవడమే. ఒకరా ఇద్దరా ఇలాంటి వక్ర మార్గంలో నడిచేటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళు సేవ చేస్తానంటారు, రాజకీయం చేస్తారు. సేవ చేస్తానంటారు, ఇతరమైన వ్యవహారాల్లోనూ తిరుగుతుంటారు. సేవ చేస్తానంటారు, వ్యభిచారం చేస్తున్నారు. సేవ చేస్తున్నారు, చాలా మోసకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ గమనించినప్పుడు మరి దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని బ్రతికే వారి సంగతి ఏంటి? ఉం?
వాడు సేవకుడు, ఈడు సేవకుడు అన్నట్టుంది తప్ప దేవుని కొరకు నిలబడేవారు ఎవరో, లోకాన్ని కోరి బ్రతుకుతున్నవారు ఎవరో అర్థం కాని అయోమయమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకనే ఎవరిని పడితే వారిని చేర్చుకోకూడదు. ఇది బాగా గమనించాలి. ఎఫెసీ సంఘం అది బాగా గమనించింది. నువ్వింత భక్తిగా ఉన్నా మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచిపెట్టావని దేవుడు నేరం మోపుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడు. లేకపోతే నీ పని అయిపోతుంది. నీ చోటును తీసేస్తాను నేను. దీపస్తంభం ఇంతకు ముందు ఎక్కడైతే పెట్టబడిందో ఆ స్థలం ఇంకా ఖాళీ చేస్తానికి నేను పక్కకి గెంటేస్తాను అని చెప్పాడు. మరి మొదటగా దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ కోల్పోయారట. అది గుర్తు చేసుకొని పశ్చాత్తాపడమంటున్నారు. ఈరోజు చాలా మంది దేవునిలో ప్రభువుని తెలుసుకున్న తొలి దినాల్లో ఉన్న ఆత్మ సంబంధమైన ఆరాటం, ప్రయత్నాలు, ప్రార్థనలు, భక్తులు, ఉపవాసాలు నేటి దినాల్లో కనబడటం లేదు. మరలా మారు మనసు పొంది మొదటి దినం వలె ప్రభులో నమ్మకంగా సాగాలని కోరుకుంటున్నాడు. చాలా విషయాలు ఒక్కొక్క సంఘం గురించి వివరిస్తే సరిపోతుంది. ప్రభు సెలవైతే ఈ ప్రకటన గ్రంథం ముగించబడిన తర్వాత కొన్ని ప్రత్యేక అంశాల కొరకు వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. అక్కడ నికోలా లాయితులు అనే విషయాలు చెప్తున్నాడు. వాళ్ళ గురించి బైబిల్లో ఎక్కడ కనబడటం లేదు, కానీ వాళ్ళ యొక్క క్రియలు అసహ్యం అన్నాడు. వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తే వాళ్ళ కార్యాల గురించి వివరించవలసినంత పని లేదు. ఈ రోజున చాలా మంది అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే వాళ్ళు పరలోకంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినడానికి అవకాశం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక సంఘం గురించి చెప్తున్నాడు, అది స్మరణ. ఇది ఎఫెసుకు ఉత్తరాన దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చాలా అందమైన పట్టణం. అది చాలా పేరు పొందిన పట్టణం. ప్రస్తుతం అది టర్కీలో పేరు మార్చబడిన ఇజ్మీర్ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది ఈ స్మరణ పట్టణం. దాని గురించి చెప్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు బాధపడ్డావు, బాధల్లో ఉన్నావు, దరిద్రాన్ని అనుభవిస్తున్నావు, అది కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివి. ఒకవేళ వాళ్ళు భౌతికంగా చూసినప్పుడు వాళ్ళు దరిద్ర స్థితిలో ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులని ప్రభు చెప్తున్నాడు. కొంతమంది యూదులు కాకపోయినా వారు యూదులమని చెప్పుకుంటూ దూషిస్తున్నారే, వారందరూ కూడా సైతాను సమాజం వాళ్ళు. అలాంటి వారి గురించి నేనేం చెప్తున్నానంటే, నువ్వు భయపడొద్దు. వాళ్ళ వల్ల నీకు కలిగేటువంటి వేదన స్థితిని బట్టి నువ్వేమి టెన్షన్ పడొద్దు. అపవాది మీలో కొంతమందిని జైల్లో కూడా వేయిస్తాడు. ఇది మీకు పరీక్ష అని గుర్తుపెట్టుకో. ఎక్కువ రోజులే ఉండదు, 10 రోజులే ఉంటది. ఆ తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరణం వరకు కూడా నమ్మకం ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తాడు. ప్రభువుని కలిగి ప్రభువులో సాగిపోతున్న వారికి ఏ బాధ, ఏ కష్టం రాదని మాట్లాడకండి. ఇలాంటి బోధలు వింటారు చాలా మంది, అది ఇష్టం అవుతుంది. ఆ చర్చికి వెళ్తే కష్టాలని చెప్తారు, ఈ చర్చికి వెళ్తే ఏ బాధ ఉండదని చెప్తారంటాడు. కానీ క్రీస్తు యేసు నిమిత్తం సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి అనేక హింసలు కలుగుతాయని బైబిల్ చెప్తున్న మాట. ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు సభలకు ఈడ్స్తారు, సమాజ మందిరాల్లో మిమ్మల్ని నిలబెడతారు. నా నామమును భరించండి,
మీకు అనేక బాధలు కలుగుతాయి అన్నాడు. ఆయన కొరకు బ్రతకాలంటే సామాన్యమైనది ఏం కాదు. నువ్వు నామకార్థంగా బ్రతుకుతూ ఉంటే నీకు ఏ నొప్పి లేకుండా బ్రతుకుతావు. కానీ దేవుని కొరకు బ్రతకాలి అని నిఖర్చుగా బ్రతకడం ప్రారంభిస్తే అందరి చేత అసహించుకొని బ్రతకబడవలసి వస్తుంది. దేవుని కొరకు బ్రతకడం అంటే అదే. భక్తులందరూ ఊరికినే భక్తులు అవ్వలేదు. వాళ్ళు చేసిన మహా త్యాగాలు, వారు అనుభవించిన బాధలు, వారు భరించిన కష్టాలు, హింసలు, జైలు జీవితాలు ఇన్నెన్నో పడితే వాళ్ళ గురించి ఈరోజు చెప్పుకున్న వాళ్ళు భక్తులు అని. యోబు భక్తుడు అని ఎందుకు చెప్తావు? అతను అనుభవించిన కష్టం చిన్నదా? మరి నువ్వు కష్టాలు పడొద్దా? నా నిమిత్తం మిమ్మల్ని జైల్లో పెడతారని చెప్పాడు. 10 రోజులు మీరు బాధపడాల్సి వస్తుంది. అయినా భరిస్తారు మీరు, నాకు తెలుసు. మీకు నేను జీవ కిరీటం ఇస్తాను, మీరు నమ్మకంగా ఉంటారు అని ప్రభు చెప్పారు. మరి ఈ రోజు నీవు ఎలాగున్నావు? కష్టాలు వస్తే దేవుడి మీద నేరం వేసేసి నా బతుకంతా కష్టాలే, యేసుప్రభుని నమ్ముకున్నాను కానీ సుఖం లేదని చెప్తావా? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి, మరి సుఖం ఎప్పుడు వస్తుంది? ప్రతిదానికి సమయం ఉందని చెప్పాడు, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ భూమి మీద బ్రతికినంత కాలం కష్టాలు భరించి భరించి బతికిన సత్యకు మాత్రం ప్రభు సంపూర్ణమైన సుఖం ఇస్తాడు నీకు. సత్యకు వచ్చే సుఖం నాకు వద్దు అనుకుంటే యేసుప్రభుని వదిలేయి. ఈ భూమి మీద బ్రతకటం ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. యుగ యుగములు ప్రభుతో బ్రతుకుతాం. దాని కోసం బ్రతకాల. అబ్రహాం అంటారు, పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని. మోసే అట ఐగుప్తు ధనము కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకున్నట్టు కంటే దేవుని కొరకు నింద అనుభవించడం మంచిదని ఎంచుకున్నాడట. వాళ్ళకి తెలుసు కారణం ఏంటంటే రాబోయే ఆ ప్రతిఫలం కొరకు వారు ఎదురు చూశారట. ఈ భూమి మీద బ్రతకలేక కాదు. సాధు సుందర్ సింగ్ గారు కోట్లాది రూపాయల ఆస్తిని విడిచిపెట్టి క్రీస్తు కోసం బ్రతకడానికి ఇష్టపడ్డారు. అపోస్తులైన పౌలు వారి తండ్రి నుంచి వచ్చే వారసత్వాన్ని వదిలేసి దేవుని కొరకు అతసాక్షిగా బ్రతికారు. ఒకరా ఇద్దరు అనేక మంది దైవికమైన భక్తులు దేవుని కొరకు త్యాగాలు చేశారు. కారణం ఏంటో తెలుసా? ఈ భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన వాటిని స్వతంత్రించుకోవాలని. దేవుని కొరకు బ్రతకటానికి ప్రయత్నం చేయండి. పెర్గీము సంఘం గురించి చెప్తున్నాడు. ఎఫెసుకు ఉత్తరాన దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఆ రోజుల్లో ఇది ప్రఖ్యాతి కలిగిన పట్టణం. అక్కడున్న సంఘాన్ని చెప్తున్నాడు, నీ పనులు నాకు తెలుసు. నువ్వు నివాసం ఎక్కడుంది అని అంటే సైతాను సింహాసనం ఉన్న స్థలం అది. అంటే బహు విగ్రహారాధనతో నింపబడిపోయినటువంటి స్థలం పెర్గీము. బహు విగ్రహారాధన, పెద్ద పెద్ద దేవతారాధనలు కలిగిన గుళ్ళుండేయట. అయినా సరే అలాంటి స్థలములో ఉన్నా నా పేరును గట్టిగా పట్టుకొని నా కొరకు బ్రతికేవు నువ్వు. అలాంటి స్థలంలో కూడా నా కొరకు నమ్మకంగా బ్రతికేవు నువ్వు. అంతిపాస్ అనేటువంటి వ్యక్తి హతమైన రోజుల్లో కూడా నా గురించి నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ అంతిపాస్ ఆసియా రాష్ట్రంలో క్రీస్తు కోసం హత్యకు గురైన మొదటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చంపబడి, భక్తి కలిగిన వ్యక్తి ఆ స్థలంలో చంపబడితేనట ఆ సంఘం జంకలేదట. చచ్చిపోతే దేవుని కొరకు చచ్చిపోతాం అని దేవుని నామమును గట్టిగా కలిగి ఉన్న సంఘం ఈరోజు దేవుని కొరకు నిలబడగలవా? చిన్నది వస్తే చాలు, దేవుడు ఏం చేశాడు, ఏం మేలు జరిగింది, ఏం సంతోషం వచ్చింది, ఏం కలిగి ఉన్నాను అంటారు. చిన్న అడ్డొస్తే చాలు మందిరం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు. దేవుని కోసం నిలబడగలిగినంత విశ్వాసం ఉందా? చెక్ చేసుకోండి. మరి అంతిప్ప యేసు అనేటువంటి వ్యక్తిని చంపేశారు వాళ్ళ కళ్ళ ముందు.
ఒక విశ్వాసిని దేవుని కొరకు చంపేశారు. దేవుని సేవలో ఉన్న వ్యక్తిని చంపేశారు. మేము చచ్చిపోతామేమో బాబు అని అలా ఏం భయపడలేదు. మేము కూడా చేస్తాం అవసరం దేవుని కొరకు అని నిలబడ్డారట. అది మామూలుగా భయంకరమైన వ్యతిరేకం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు సేవలో ఉన్నారు వాళ్ళందరూ. నువ్వు ఎలా ఉంటావో చూసుకో. అలాంటి వ్యక్తులు కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బిలాం బోధ అనుసరించారు. అంటే ధన సంబంధమైన వ్యామోహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అధికార సంబంధమైన కాంక్షలు కలిగి ఉన్నారు. విగ్రహానికి బలిచ్చిన వాటిని తినొచ్చు పర్లేదు అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే విగ్రహారాధన బాగా ఎక్కువగా ఉంది కదా. తరచూ ఏదో కార్యక్రమాలు జరుగుతుంటే భోజనాలు పెడుతుంటే మనం వెళ్ళి అక్కడ తినొచ్చు పర్లేదు అంటున్నారు కొంతమంది. బాలాకు నేర్పించినటువంటి బోధ నేర్పిస్తున్నాడు, ఇతరులను శపించడం. అలాంటి చెడ్డ గుణాలు ఉన్నాయి. ఏంటి, దేవుని కొరకు బ్రతకగలిగినంత నిశ్చేతతో ఉన్న సంఘంలో కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయి. కొంతమంది ఇందాక చెప్పినట్లుగా నికోలాయితులు బోధించిన బోధ అది కూడా కొంతమంది అనుసరిస్తున్నారు. అది నాకు అసహ్యం అని చెప్పాడు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కూడా అందులో ఆ సంఘంలో కూడా కొంతమంది ఇలాంటి పనికి మాలినోళ్ళు ఉన్నారు. ఆయన అంటాడు, నువ్వు పశ్చాత్తాపడు, నేను వస్తాను త్వరగా, నా నోటి నుంచి ఖడ్గం వస్తుంది, ఒకవేళ జాగ్రత్తగా ఉండండి, పశ్చాత్తాపడండి అన్నాడు. మరి దేవుని కొరకు పశ్చాత్తాపడి బ్రతకగలిగే మనసు నీకుందా? పశ్చాత్తాపం ఎప్పుడైతే నువ్వు పడ్డావో ప్రభు చేత ప్రేమించబడతావు. ఆయన నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కూడా పరిశుద్ధులై దేవుని కొరకు బ్రతకాలి, అందరూ ఆ పరలోక రాజ్యానికి వారసులైపోవాలనేది ఆయన ఉద్దేశం. అది పశ్చాత్తాపం వలన మాత్రమే కలుగుతుంది. నీ చెడుతనం, నీ పాపం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకడానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నువ్వు అలా గనక ఉంటే నీకు మరుగైన మన్నాను ఇస్తానని చెప్తూ నీకు కొత్త పేరు నేను ఇస్తానని చెప్తున్నాడు. ఇంకొక సంఘం ఉంది, తుయితైరా. ఇది పెర్గముకు ఆగ్నేయంగా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం ఇది. ఆయన గురించి చెప్తూ కళ్ళు దగదగ మెరిసిపోతూ అగ్ని కళాల్లాగా ఉన్నాయట. ఆయన పాదాలు అగ్ని జ్వాలలుగాను అపరంజిని బంగారమును పోలినట్లుగాను ఉన్నాయట ఆయన పాదాలు. ఆయన దేవుని కుమారుడని చెప్తూ నీ క్రియలు, నీ విశ్వాసం, నీ పరిచర్య నాకు తెలుసు. మొదట నువ్వు ఉన్నదానికంటే ఇప్పుడు నీ క్రియలు ఎక్కువయ్యాయి. అంటే కాలం గడిచే కొద్దీ క్రీస్తు కోసం ఆసక్తి, సేవ తక్కువవుతున్న కొన్ని సంఘాలు వంటి సంఘం కాదిది. దేవుని కొరకు ఆసక్తి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉందట. మొదటి కంటే ఇప్పుడు ఇంకా బాగున్నావు నువ్వు అని చెప్పి తుయితైరా సంఘం గురించి చెప్తున్నాడు. అయినా ఈ సంఘంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అవి ఏంటంటే యెజబెలు వంటి వ్యక్తులను మీరు ఉండనిస్తున్నారు. వాళ్ళు ప్రవక్తలని చెప్పుకుంటున్నారు. అలాంటి భయంకరమైన క్రూరత్వం కలిగిన వారిని మీ మధ్యలో ఉంచుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారంలోనికి నడిపిస్తుంది. విగ్రహానికి బలి చేసే వాటిని తినొచ్చని నేర్పుతుంది. అలాంటోళ్ళు నీ సంఘంలో ఉన్నారు. వ్యభిచారానికి ప్రేరేపిస్తూ విగ్రహానికి బలిచ్చిన వాటిని తినొచ్చు అని చెప్పేటువంటి ఉన్నారంట. అలాంటోళ్ళు ఉండనిచ్చావు నీ సంఘంలో. కొంతమంది సంఘంలో ఉంటారు, వాళ్ళని పొమ్మనలేము,
వాళ్ళేమో ఉన్న వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. అలాంటి కొంతమంది చెడగొట్టే వాళ్ళు సంఘానికి నాశనాన్ని తెస్తారు. భక్తి కలిగిన వాళ్ళు కూడా పాడు చేస్తూ ఉంటారు. దేవుని కొరకు నమ్మకంగా ఉందామనుకున్న వాళ్ళు కూడా గిల్లుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటోళ్ళని ఉండనియ్యాలో తెలీదు, పొమ్మనాలో తెలీదు. పొమ్మంటే మేమేం చెడ్డోళ్ళమా అని మొత్తం పాడు చేస్తారు. ఉండనిస్తే లోపల 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 సెదపురుగులే తింటుంటారు. అలాంటోళ్ళని దేవుడే నాశనం చేసేయాలి. ఎందుకంటే సంఘం దేవునిది. దేవుని కొరకు బ్రతకాల్సి ఉంది. ఇలాగ ఎవరైతే చెడగొడతారో సంఘంలో అలాంటోళ్ళు మొహమాటం లేకుండా గెంటిపడేయడం బెస్ట్. ఎందుకనంటే ఉన్నవాళ్ళు కొద్దిమందైనా దేవుని కొరకు బ్రతకగలుగుతారు. ఒక బుట్టలో మామిడికాయలు పెట్టి అవన్నీ కూడా అందంగా ఉన్నాయి పెట్టి ఒక కుళ్ళిపోయిన మామిడికాయ వాటి మధ్యలో పెట్టామనుకో, మొత్తం ఆ కుళ్ళిపోయిన మామిడికాయ ఏం చేస్తదంటే మిగతా మామిడికాయలన్నిటిని చెడగొట్టేద్ది. మొత్తం కుళ్ళిపోతాయి. ఇన్ని మామిడికాయలు బాగున్నాయి గదా! ఒకటి మామిడికాయే కదా కుళ్ళిపోయింది. ఈ బాగున్న మామిడికాయలు ఏమన్నా బాగోలేని దాన్ని బాగు చేయగలవా? అది జరిగే పని గాదు. కానీ కుళ్ళిపోయింది మాత్రం అన్నిటిని కుళ్ళబెట్టగలదు. అలాగే ఒక పనికిమాలిన వ్యక్తి, దేవునికి అయిష్టమైన వ్యక్తి సంఘంలో ఉంటే మొత్తం పరిశుద్ధంగా ఉన్న సంఘమంతా చెడిపోద్ది. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? ఇదిగో వినండి. అలాంటి వ్యక్తిని నేను మంచం పట్టిస్తాను. ఆమెతో ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు గూడా మహాబాధలు పడేటట్లు త్రోసేస్తాను నేను. వాళ్ళు అవకాశం ఇస్తున్నారు అలాంటి పనికిమాలోళ్ళకి కూడాని. వాళ్ళు ఒప్పుకున్నారా? పశ్చాత్తాపపడ్డారా? జాగ్రత్త పడ్డారా? పర్లేదు. లేపోతే వాళ్ళ పిల్లల్ని గూడా చంపేస్తాను. ఎందుకు నాకు తెలీదనుకుంటున్నారు వాళ్ళు. నేను హృదయాంతరంగాల్ని పరీక్షించేవాడిని. సంఘంలో ఏం జరుగుతదో నాకు తెలుసు. ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. మీరు ఎవరైతే నీతిగా, పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఆళ్ళు ఎవరైతే నాకు విరుద్ధంగా ఉంటారో, వాళ్ళకు కూడా నేను తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాను. కొంతమంది తుయితేరలో బోధ అంగీకరించకుండా సాతానుగూఢమైన విషయాలు సంఘంలో బోధిస్తున్నారు. అపవిత్రమైన మాటలు బోధిస్తున్నారు. చెప్పారు గదా! యెజెబెలు ఉపదేశాలు అక్కడున్నాయి. బానిసత్వ బ్రతుకు సంబంధించినవి ఉన్నాయి. దుర్మార్గం చేయడం గురించి ఉన్నాయి. రహస్యంగా చెడ్డ మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాగ ఎన్నెన్నో ఈ తుయితేర సంఘంలో తప్పుడు బోధలున్నాయి. కనుక వీటన్నిటిని మీరు సరి చేసుకుంటే బావుంటుంది. లేతే నేనొచ్చే వరకు మీకున్నది భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన జీవితాన్ని గట్టిగా పట్టుకొనుండండి. అంతం వరకు ఎవరైతే జయిస్తారో వారికి నేను జనాల మీద అధికారం ఇస్తాను. ఇనుప దండముతో ఏలే భాగ్యాన్నిస్తాను. వారికి శ్రేష్టమైనటువంటి స్థితినిస్తాను. జ్ఞాపకం చేసుకోండి. వేకు చుక్కనిస్తాను నేను. అనగా క్రీస్తు సూచనగా ఉండేటువంటి వేకు చుక్క. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట కనబడుతుంది మనకి. అలాగున గొప్పతనాన్ని ఇస్తానని ప్రభువు చెప్తున్నారు. కనుక వాక్యం వినడం మాత్రమే గాక వాక్యానుసారంగా జీవించి ప్రభులో మీ బ్రతుకులు కట్టుకొని పరిశుద్ధమైన వారిగా ఉండండి. ఒకవేళ నీలో లేకపోతే మన సంఘాల్లో ఏ సంఘములో ఇలాంటి దేవునికి నచ్చని వారు ఉన్నారు, వారికి పశ్చాత్తాపడే అవకాశం ఇస్తున్నాడు ప్రభువారు. పశ్చాత్తాపపడండి. నీతిగా బ్రతుకుతున్నారా? కడ వరకు నీతిగా ఉండండి. ఆయనలో నమ్మకంగా ఉండండి. ప్రభు ఇచ్చే వాటి కొరకు ఎదురు చూడండి. ఆయన ఖచ్చితంగా వాని వాని క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి మాటలు మనం వినికిటిన దీవించును గాక. ఆమేన్.